అధికార పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రణాళికలు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నుతున్నట్లుగా ఆ వీడియోలో కొందరు వ్యక్తులు సంభాషణలు జరుపుతూ ఉన్నారు. కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ముఠాగా ఏర్పడి ఒక రూమ్లో మద్యం తాగుతూ ఎమ్మెల్యే హత్యకు కుట్ర పన్నుతూ ఉన్నారు. అయితే ఈ వీడియోపై స్పందించిన ఎస్పీ కృష్ణక్రాంత్ వెంటనే విచారణ జరుపుతూ ఉన్నారు. అవసరమైతే ఎవరితో మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది కానీ మా డిఎన్ఏలో లేదు. దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే విఆర్ఐ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా, పోరాటాలు చూసి ఉన్నా, విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చరిత్ర తెలుసుకోండి. అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు. మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి. రౌడీలకి గుండాలకి భయపడే తత్వం నాది కాదు. ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా. ఆఖరికి 25 ఏళ్లు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి మీడియా, వారి అనుచరులు పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతుణ్ణి, నన్ను ధిక్కరిస్తే అణిచివేస్తా అని హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల ముందే జగన్ గారు అధికారంలో ఉన్న వేళ 16 నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర నాది. ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు. నన్నే కాదు, నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకుని పోతాం, లేపేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు. ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులని జీవితంలో మేము తప్పు చేయం, ఎవరికి భయపడం, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా ఎదుర్కొనే తత్వం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకుంటే మంచిది. అధికార పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రణాళికలు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నుతున్నట్లుగా కొందరు వ్యక్తులు దాంట్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంట్లో చూస్తే గనక వీడియోలో కనిపిస్తున్న ఒక వ్యక్తి రౌడీ షీటర్ శ్రీకాంత్కు ప్రధాన అనుచరుడిగా భావిస్తున్నారు. కాగా మిగిలిన వారిపై సైతం రౌడీ షీట్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే శ్రీకాంత్ బయటకు రావడానికి పెరోల్ ఇచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డిపైనే ఇప్పుడు ఆయన అనుచరులు హత్యకు కుట్ర పన్నుతున్నారంటే వారి వెనుకున్న వారు ఎవరు అన్నది తెలియాలి. అయితే జగదీష్, శ్రీకాంత్ ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉండగా రికార్డు చేసుకున్న వీడియో పోలీసులకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో పోలీసులకు 5 రోజుల క్రితమే అందిందని సమాచారం. ఇక్కడ మరో విషయం ఏంటంటే రౌడీ షీటర్ శ్రీకాంత్ కు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా పెరోల్ మంజూరు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైతే లేడీ డాన్ అని పేరు పొందిన అరుణ ఉన్నారో ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది. అరుణ మాట్లాడిన మాటలు కూడా వారం రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో కూడా నానా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఒక బడా నేత తన వైపు ఉన్నారని, తనకు పెరోల్కి సంతకం పెట్టి లెటర్ ఇచ్చారని చెప్పుకొచ్చింది. పోలీసుల అదుపులో ఉన్న అరుణ బడా నేత అంటూ ప్రస్తావించిందో ఆ బడా నేత శిష్యులే జగదీష్, శ్రీకాంత్ ఉన్నారని కీలక సమాచారం. ఆ బడా నేతని శ్రీకాంత్ పెరోల్ మీద విడుదల కావడానికి లెటర్ కూడా ఇచ్చారని వారు మీడియా ముందుకు వచ్చి చెప్పడం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఆ ముగ్గురు కూడా బడా నేత మాకు దేవుడని చెప్పడం కూడా పలు అనుమానాలకు దారితీస్తుంది. వీరంతా విపరీతంగా మద్యం సేవించి ఆ తరువాతే ఈ హత్య కుట్ర గురించి చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. వీడియో చూస్తూ ఉంటే రౌడీ షీటర్లు జగదీష్, మహేష్తో పాటుగా వినీత్, మరో 2 వ్యక్తులు కూడా ఈ వీడియోలో కనిపించినట్లుగా సమాచారం. మొత్తం వ్యవహారానికి సంబంధించి రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదైతే ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాకు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడ ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాట మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నాం. నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు, చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. అంతకు మించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలా. ఇదే నేను మాట్లాడేది. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనేదానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది. కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీస్ విచారణలో తేలాలి.